గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. ఈరోజు పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే నిన్న మన అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రపంచ రికార్డు సాధించింది. మొత్తం ఇప్పటివరకు ఏ దేశము చేయనటువంటి ప్రయోగాన్ని మన ఇస్రో శాస్త్రవేత్తలు సాధించారు. 104 ఉపగ్రహాలతో నిన్న పిఎస్ఎల్విని అంతరిక్షంలో పంపించారు. అందులో 96 ఉపగ్రహాలు అమెరికాకు సంబంధించినవి. వాళ్ళు వచ్చి మన దగ్గర నుంచి ఉపగ్రహాలని అంతరిక్షంలో పంపించుకునే పరిస్థితి. సో ఒక్కసారిగా నిన్న వరల్డ్ రికార్డ్ ఇప్పటివరకు కేవలం రష్యాకి మాత్రమే ఉండింది. అది కూడా చాలా తక్కువ, 46 అంత వాళ్ళు రష్యా వాళ్ళు ప్రయోగించారు. ఇప్పుడు ఏకంగా 104 ఉపగ్రహాలని అంతరిక్షంలో ప్రవేశపెట్టిన ఘనత మన శాస్త్రవేత్తలు సాధించారు. ప్రధాని నరేంద్ర మోడీ, తర్వాత రాష్ట్రపతి ఇద్దరు కూడా మొత్తం యావత్ దేశ ప్రజలు మన శాస్త్రవేత్తల్ని అభినందించారు. ఆ వార్తలు అన్ని పత్రికలు కూడా మెయిన్ బ్యానర్గా పబ్లిష్ చేశాయి. ఇంకో వార్త చూసినట్టయితే ఇంకా అటు తమిళనాడులో ప్రతిష్టంభన కొనసాగుతుంది. రాజకీయ అనిశ్చితి ఇంకా అట్లనే ఉంది. ఇప్పటివరకు ఎవరు సీఎం అనేది తెలియలేదు. మొన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో శశికళ నిన్నైతే జైలుకి వెళ్ళారు. చెన్నై నుంచి బెంగళూరు దాకా రోడ్డు మార్గంలో వెళ్ళి ఆమె బెంగళూరులోని స్పెషల్ కోర్టులో ఆమె లొంగిపోయారు. ఆ తర్వాత ఇక్కడ చెన్నైలో మాత్రం ఇంకా పళనిస్వామి, ఆ తర్వాత పన్నీర్ సెల్వం అనేది ఇంకా తేలలేదు. కాకపోతే ఇద్దరిని నిన్న గవర్నర్ విద్యాసాగర్ పిలిచి మాట్లాడారు. ఇద్దరికి సంబంధించిన మీ మద్దతుదారుల లిస్ట్ ఇవ్వమని చెప్పారు. అయితే ఎవరిని కూడా ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించలేదు. బహుశా రేపు అసెంబ్లీని సమావేశపరిచి బల నిరూపణ చేసుకోమని చెప్పేటువంటి అవకాశం ఉందని చెప్పి పత్రికలు రాశాయి. అదొకటి ఇంకో బ్యానర్ న్యూస్. ఆ తర్వాత మన రాష్ట్రానికి సంబంధించి నిన్న సీఎం కేసీఆర్ ఈ కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ వేసినటువంటి కృష్ణా జలాలకు సంబంధించి చేసినటువంటి బజాజ్ కమిటీతో భేటీ అయ్యారు. బజాజ్ కమిటీతో మాట్లాడుతూ మాకు నీళ్లు ఎక్కువ ఉన్నప్పుడు, మాకు అవసరం ఉన్నప్పుడు కూడా కృష్ణా జలాలు వాడుకునేటువంటి అవకాశం కల్పించాలని కోరారు. తర్వాత అటు ఆంధ్రప్రదేశ్ పట్టిసీమ, తర్వాత పోలవరంకి గోదావరి నీళ్ళ మళ్లింపు చేస్తుంది కాబట్టి మాకు ఇటు కృష్ణా జలాలు దానికి సమానంగా కృష్ణా జలాల్లో వాటా ఇవ్వాలని చెప్పి కోరారు. అయితే దానికి సంబంధించి మా పరిధిలో లేదని చెప్పి బజాజ్ కమిటీ చెప్పింది. అదొకటి ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఇవి ముఖ్యంగా ఉన్నాయి. ఇంతకీ ఈ తమిళనాడులో ప్రతిష్టంభన ఇంకెన్ని రోజులు ఉంటుంది, అనిశ్చితి ఎన్ని రోజులు ఉంటుంది, ఎవరు సీఎం అవుతారు? ఆల్రెడీ నిన్న పళనిస్వామి శశికళ క్యాంప్లో నుంచి ఎల్పీ లీడర్గా ఎన్నుకున్నటువంటి పళనిస్వామి నిన్న నాకు 124 మెంబర్స్ సపోర్ట్ ఉందని చెప్పారు. మరి ఆయన పిలుస్తారా, లేకపోతే నాకు వాళ్ళందరినీ ఎమ్మెల్యేలు ఇంకా రిలీజ్ కాలేదు, ఎమ్మెల్యేలు రిలీజ్ అయితే వాళ్ళందరూ నా వైపు వస్తారని చెప్పి పన్నీర్ సెలవు అంటున్నారు. దాని మీద మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి ఆచార్య గారు, టీడీపీ నుంచి కొత్తకోట దయాకర్ రెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి బెల్లయ్య నాయక్ గారు మనతో ఉన్నారు. దయాకర్ రెడ్డి గారు 12వ రోజు అనుకుంటా, 12-13 రోజులు అయింది ఇప్పటివరకు తమిళనాడులో ఏం తేలలేదు. మీకేమనిపిస్తుంది? నిన్న సరే శశికళ అనుకున్నాను, శశికళ జైలుకి పోయింది. ఆమె క్యాంప్ పెట్టినటువంటి పళనిస్వామి ఉన్నాడు, ఆయన నాకు మద్దతు ఉందంటున్నారు. ఇంకా ఈయనేమో వాళ్ళందరూ బయటకు వస్తే నాకే సపోర్ట్ చేస్తారంటున్నారు. ఏం జరిగే అవకాశం ఉంది? గవర్నర్ ఏం చేసే ఛాన్స్ ఉంది? ఇప్పుడు గవర్నర్ కంటే కూడా తమిళనాడు రాజకీయాలు పరిశీలిస్తే వ్యక్తిగత ఆకర్షణతో నడిచినటువంటి రాజకీయాలు, పార్టీలు కానీ పార్టీ కంటే కూడా ఏక వ్యక్తి యొక్క ఆకర్షణతో ఆ పార్టీలు నిలబడే పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఇవాళ జయలలిత అన్నాడీఎంకేకు స్టాల్వార్డ్ అయినట్టు జయలలిత గారు లేరు, దివంగతులైనారు. ఆ ప్లేస్ భర్తీ చేయందే ఆ పార్టీని నిలదొక్కునేటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితిలో ఉండదు. శశికళ ఆమె 32 ఏళ్ళ నుంచి ఇదే పదవి కోసమే కాచుకొని కూర్చున్నది అన్నది చాలామందికి తెలుసు. మనం ఇక్కడ ఎన్ని విశ్లేషించినా కానీ ఈ పదవి కోసమే కాచుకొని కూర్చున్నది ఆమె అనేది స్పష్టంగా ఉంది. ఆమె కార్యకర్తలకు సేవ చేసినట్టుగా ఏదైనా ప్రజాక్షేత్రంలో పనిచేసినది కానీ ఎక్కడ కనపడదు. మన్నార్గుడి మాఫియా అనే పేరుతో ఆమె జయలలితను నెచ్చలిగా ఉంటూ తమిళనాడు 4 భాగాలుగా చేసి తన కుటుంబంలో 4 ఉపజెప్పినట్టు పరిస్థితి స్పష్టంగా మనం చూసినాం. కాబట్టి ఇవాళ శశికళ జైలుకు పోయింది. విద్యాసాగరరావు గారు గవర్నర్ గారు ఇవన్నీ పరిస్థితులు అక్కడ గమనించిన తర్వాతనే వెయిట్ అండ్ సీలో ఉన్నారు. జయలలిత ఆరోగ్యం బాగాలేకపోవడంతో తీర్పు వెలువరించేటువంటి పరిస్థితిలో కూడా కొంత జడ్జిలు పెండింగ్లో పెట్టినట్టుగా గతంలో కనపడింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఆనాటి తీర్పుని వెలువరించారు. దీంట్లో ఎవరి ప్రమేయం ఉండదు. రిజర్వ్ చేసినటువంటి తీర్పు ఇలా డెలివరీ అయింది అంతే. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అటువంటి వాళ్ళని తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉండకూడదు అనేది ఒకటి. రెండవది, రిజర్వ్ చేసిన జడ్జిమెంట్ని డెలివరీ చేశారా లేదా ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారా అన్నటువంటి చర్చ. రాజకీయ పార్టీలో మేము పలు రకాలుగా మాట్లాడచ్చు, కానీ వన్స్ ద జడ్జిమెంట్ హ్యాస్ బీన్ రిజర్వ్డ్ విత్ సింగిల్ బెంచ్ కాదు కదా, డబుల్ బెంచ్. అది డబుల్ బెంచ్లో రిజర్వ్ చేసిన తర్వాత అటువంటి అవకాశం ఉండదు.
సరే చేసిన వాళ్ళు చేసి ఉండొచ్చు, కానీ అటువంటి అవకాశం అయితే ఉండదు. మన న్యాయవ్యవస్థను మనమే కించపరచుకోలేము, అటువంటిది ఉండదు. కాబట్టి ఈరోజు జయలలిత పోయిన తర్వాత శశికళ ఏ రకంగా రిసార్ట్లో పోయి తీసుకొని పెట్టిందో అందరికీ తెలుసు. ఏక వ్యక్తి ఆ యొక్క ఆకర్షణ అప్పుడు ఉన్నప్పుడు ఎక్కడ పెట్టినా జయలలిత అక్కడ పెట్టాల్సిన అవసరం లే. ఎక్కడున్నా కనుక వాళ్ళు జయలలిత పేరు మీదే పరిగెత్తుకొస్తారు, ఎమ్మెల్యేలు కానీ క్యాడర్ కానీ జనం కానీ. అటువంటి ఆమె లేని పరిస్థితిలో ఈమె తీసుకుపోయి రిసార్ట్లో పెట్టేసే పరిస్థితి తీసుకొచ్చింది. రిసార్ట్ నుంచి కుల్లాగా వదిలిన తర్వాతనే ఆ డెసిషన్ కరెక్ట్ వస్తుంది. గవర్నర్ గారు తీసుకున్నటువంటి డెసిషన్ నేను అనుకుంటున్నాను. కానీ దయాకర్ రెడ్డి గారు మీరు అన్నట్టు ఆమె బాగా మాఫియా అన్నారు, ఆమె మీద బాగా వ్యతిరేకత ఉంది, అంతా ఓకే. కానీ ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలు మీరు వాళ్ళు బంధించారని మీరు అన్నప్పటికీ వాళ్ళు చాలా స్వేచ్ఛగా ఉన్నారని చెప్పి పోలీసులకే చెప్పారు. వాళ్ళు పోలీసులు అక్కడ పోతే నేను అదే చెప్పిన కదా, ఎమ్మెల్యేలందరూ ఆమె చేతిలో ఉన్నారు. ఆమె వ్యక్తి పాలలో నడిచేటువంటి పార్టీలో ఆ వ్యక్తి లేకపోవడంతో ఈ 4.5 ఏళ్ళు ఉన్నదాన్ని పోగొట్టుకోవడానికి ఎమ్మెల్యేలు సిద్ధపడి ఉండకపోవచ్చు. నంబర్ 1, వాళ్ళు ప్రజల గురించో రాష్ట్రం గురించో ఆలోచన చేసే దానికంటే తమ పదవులు నిలబెట్టుకునే దానికే ఆలోచన చేసి ఉంటారు తప్ప వేరే ఉండదు. ఎందుకంటే వితౌట్ జయలలిత దే ఆర్ నథింగ్, దాదాపు 90% నథింగ్. మళ్ళీ గెలవలేరు, రాలేరు. కాబట్టి ఇప్పుడు ఆమె లేదు కాబట్టి ఆ స్థానం భర్తీ చేసేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఆ ఇబ్బంది ఉంది. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇబ్బంది. ఈమె తీసుకుపోయి రిసార్ట్లో పెట్టకుండా కనుక అదే ఓపెన్గా ఇప్పుడు మా అంతకు మేము ఉన్నామని ఎవరింట్లో వాళ్ళు ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎవరి క్వార్టర్స్లో వాళ్ళు ఉండొచ్చు. అట్లా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించిన తర్వాత మనకే తెలుస్తుంది కదా. కాబట్టి ఆ డెసిషన్ తీసుకోవాలి, ఆ ఇబ్బంది ఉండొచ్చు. ఇప్పుడు ఓపెన్గా అందరినీ వదిలిపెట్టిన తర్వాత మాత్రమే డెసిషన్ తీసుకుంటే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం ఒక మాజీ ఎమ్మెల్యేగా. అలా వదిలిపెట్టకుండా మనం మళ్ళీ దాంట్లో బంధించి పెట్టేసి తీసుకుంటే వాళ్ళని గెలిపించిన జయలలిత గారు లేరు, వాళ్ళని కంట్రోల్లో పెట్టుకున్నటువంటి శశికళ లేదు. ఈ ఇద్దరు లేనప్పుడు అలా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి ఎవరు లీడర్ దాంట్లో అంత ఓపెన్గా జరిగితేనే బాగుంటుంది. రైట్. బెల్లనాయ్ గారు మీరు ఎట్లా చూస్తారు? ముఖ్యంగా ఏం జరిగే అవకాశం ఉంది ఇప్పుడు ఇటువంటి టైంలో? గవర్నర్ గారు ఏం చేస్తారు? అంటే ఒక పార్టీకి నాయకుడు అనేటటువంటి వాడే ఇంపార్టెంట్. అందులోనూ తమిళనాడులో వ్యక్తి ఆరాధన అనేది చాలా పెద్ద ఎత్తున పాత్ర వహిస్తుంది. ఇవాళ జయలలిత గారు చనిపోయిన తర్వాత ఉన్న పరిస్థితి ఏంటంటే దానికి నాయకత్వం ఎన్నిక జరగడం అనేది చాలా కీలకమైంది. నేను అనుకున్న పార్టీ మీద శశికళకు ఉన్నంత పార్టీ ఆ పార్టీలో ఇంకో వ్యక్తికి ఉన్నదని నేను భావించట్లేదు నాకున్నటువంటి అవగాహన మేరకు. కాబట్టి మొదట్లో కేంద్రం కొంత దాన్ని ట్విస్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది. పన్నీర్ సెల్వన్ కొంత సపోర్ట్ చేసి నిలబెట్టి ఒక చీలిక వర్గాన్ని తీసుకొచ్చి ఒక ప్రయత్నం చేసింది. కానీ అది నడవదని అర్థమైన తర్వాత సెట్ బ్యాక్ అయినటువంటి పరిస్థితిని కూడా చూడవచ్చు. గవర్నర్ గారు ఇక్కడ మనం గమనించాల్సిన సెట్ బ్యాక్ అయినట్టే కనబడుతుంది. ఎందుకంటే మీరు గమనించండి, మొన్న ఆమె మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత జరిగిన పరిణామం కనుక కనబడితే శశికళ పార్టీని ఎంత స్ట్రాంగ్గా కంట్రోల్లో పెట్టుకున్నది అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఎంత స్పీడ్గా డిసిషన్స్ మార్చేసి ఇమీడియట్గా ప్యారలల్ నాయకత్వాన్ని డిక్లేర్ చేసి పార్టీ సెక్రటరీని డిక్లేర్ చేసి 124 మందిలో ఎమ్మెల్యేతో పళనిస్వామిని డిక్లేర్ చేసి ఆయన పోయి గవర్నర్ని కలిసి నాకు పూర్తి స్థాయి మెజార్టీ ఉంది, ఏడీఎంకే పార్టీ తరఫున నన్ను ముఖ్యమంత్రిగా పిలువడానికి ఇవ్వడం ద్వారా నో డౌట్ ఇవాళ సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలకే క్యాంపులు పెడుతున్న పరిస్థితి ఉంది. మన తెలుగు రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇక్కడ ఏం జరిగిందో ఎన్టీ రామారావు గారి మీద మనం కూడా చూసినాం. కాబట్టి క్యాంపులు పెట్టడం అనేది కొత్త విషయం ఏం కాదు. భారతదేశంలో అంతా పెట్టినటువంటి సందర్భం అక్కడ కూడా అదే పద్ధతిలో క్యాంపు పెట్టింది. అయితే క్యాంపు పెట్టిన తర్వాత ఆమెకు ముఖ్యమంత్రి పదవి ఆమె టీంకి వస్తుంది అనుకుంటే ఆ ఎమ్మెల్యేలంతా ఉంటారు, పెద్దలు చెప్పినట్టు. లేకుంటే ఎవరికి వస్తుందంటే వాళ్ళతో పోతారు. అయితే నేను అనుకుంటున్న డిఎంకే పార్టీ కొనసాగాలంటే ఏడీఎంకే పార్టీ కొనసాగాలంటే వాళ్ళ శశికళతో ఉన్నటువంటి నాయకత్వంలో ఒకరిని సెలెక్ట్ చేసుకొని కనుక ముందుకు పెట్టుకోకుండా నడిచే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇంకో యాక్సెప్టెడ్ లీడర్ ఆ స్థాయిలో లేరు వాళ్ళకు. దానికి 2 కారణాలు ఉన్నాయి. చాలామంది శశికళకు అనుభవం లేదు, ఆమెకి ఏం తెలియదు. ఆమెకు అనుభవం లేకుండానే మొత్తం తమిళనాడు 4 భాగాలు చేసి నలుగురిని తన ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్ఛార్జ్ ఇచ్చుకొని మొత్తం పార్టీని తన కంట్రోల్లో పెట్టుకొని డబ్బు వ్యవహారం తానే చూసుకొని బీఫామ్లు తానే ఇచ్చి చాలా అగ్రిమెంట్లు తానే దగ్గర నుండి జరిపించి సరే కమిషన్లు ఇవన్నీ వేరే విషయం. అంటే అడ్మినిస్ట్రేషన్ను కానీ ఇట్లా పొలిటికల్ సిస్టమ్ను కానీ ఎట్లా రన్ చేసిన దాంట్లో ఆమె పాత్ర ఎంత ఉందనే విషయం మనకు కనబడతా ఉంది. ఇవాళ పేపర్లలో చూస్తూ ఉన్నాం మనం. కాబట్టి ఇవాళ కూడా ఏం జరుగుతుంది అంటే నేనేమన్నా అంటే కేంద్రానికి రాష్ట్రపతి ఎన్నికలు ముఖ్యంగా కాబోతున్నాయి. ఈ రాష్ట్రపతి ఎన్నికల నాటికి ఎవరు బలంగా ఉంటే వాళ్ళతో కేంద్రం ఉంటుంది అక్కడ. ఇప్పుడు 22-23 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు అనుకోండి. ఒకవేళ అట్లా అనుకున్నప్పుడు మీరేమంటున్నారు? శశికళ కాకూడదని పన్నీర్ సెల్వం కావాలని చేశారు, ప్రయత్నం చేశారు, అదే అన్నారు. మరి శశికళనే వాళ్ళు ఎవరు బలంగా అంటే శశికళ బలంగా ఉంది, ఆమెతో ఉండొచ్చు కదా. అంటే దీంట్లో 2 అంశాలు ఉన్నాయి. గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మోడీ గారు శశికళ జయ మీద ఏదో ప్రయోగం చేయబోతుందనే విషయం నాకు అర్థమైందని చెప్పి జయకి ఇన్ఫర్మేషన్ పెట్టినా అని చెప్పి వ్యక్తిగత అంటే పేపర్లో చూస్తున్నాం అని మనం న్యూస్ వస్తున్నాం. కాబట్టి మొదటి నుంచి కూడా శశికళ అంటే ఆమెకి ఇష్టం లేదని అనేటటువంటి కొన్ని కథనాలు వస్తున్నాయి. వాస్తవం
వాస్తవం ఎంతో మనకు కూడా తెలియదు అది. ఓకే ఓకే. కానీ అంటే రెండు అంశాలు, ఒకటి ఏంటంటే జడ్జిమెంట్ డేట్ రాకముందే జడ్జిమెంట్ను ప్రిడిక్ట్ చేసి కేంద్రం గవర్నర్ గారు ఆమెకు ఎమ్మెల్యే మెజారిటీ ఉన్న అవకాశం ఇవ్వకుండా ఆపినటువంటి సందర్భాన్ని మనం గమనించాలి. ఒకవైపు ఏమో రాజీనామా చేసిన వెంటనే రాజీనామాను యాక్సెప్ట్ కాకుండా ఉంటే వేరే పని, యాక్సెప్ట్ చేసిన తర్వాత ఢిల్లీకి వెళ్ళింది, హోమ్ మినిస్టర్ గారిని కలిసిన తర్వాత ఈక్వేషన్స్ మారినాయి. మార్చిన తర్వాతనే కొంత ప్రస్తావన జరిగిన తర్వాత నైట్ 9 గంటలకు వచ్చి పన్నీర్సెల్వం జయసమాధి కాడ కూర్చొని తను నాకు అంతరాత్మ చెప్తున్నది, నన్ను బెదిరించిన అనే మాటను మాట్లాడినటువంటి సందర్భం చూసినాం మనం. ఇప్పుడు ఆ ఎపిసోడ్ కూడా వెనక్కింది. పన్నీర్సెల్వం ఏకాకయ్యిండు, ఆయనకు 9 మంది ఎమ్మెల్యేల కంటే ఎక్కువ మెజార్టీ లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన అటు డిఎంకే కానీ ఇటు కానీ ఆయన ఒక పార్టీకి ద్రోహిగా అనేటటువంటి ముద్రపడబోయే పరిస్థితి ఏర్పడబోతుంది. రైట్ సార్. చర్చలో టీఆర్ఎస్ నుంచి ఎంపీ బూరా నరసయ్య గౌడ్ గారు వచ్చారు. ఎంపీ గారు మీరు ఎట్లా చూస్తారు తమిళనాడు ఈ పాలిటిక్స్ని? ముఖ్యంగా ఏం జరిగే అవకాశం ఉంది, ఎవరిని పిలిచే అవకాశం ఉంటుంది? జనరల్గా ఏంటంటే ఎలక్షన్స్ వరకు ఓటర్లు ఇంపార్టెంట్, ఎలక్షన్ తర్వాత ఎమ్మెల్యేలు ఇంపార్టెంట్ ఇన్ డెమోక్రసీ. నెంబర్ గేమ్. ఇప్పుడు అంతిమంగా ఎవరికి నెంబర్స్ ఉందో వాళ్ళు గవర్నర్ పిలవక తప్పదు. ఇప్పుడు మొన్న శశికళకి నంబర్ ఉండే, శశికళ నాకు నంబర్ ఉంది అంటే ఇప్పుడు క్వశ్చన్ శశికళ అని కాదు, ఓపీఎస్ అని కాదు, కానీ పళనిస్వామి అని కాదు, నెంబర్స్ ఇప్పుడు వాళ్ళు వాళ్ళకంతటి వాడకుండా ప్రలోభ పెట్టినా అవన్నీ సెకండరీ థింగ్స్. అవన్నీ ఏదో లై డిటెక్టర్ టెస్ట్ చేసి ఒక్కొక్కరిని అడిగే ప్రసక్తి లేదు. వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు మేము కలిసి ఉన్నాము, మేము మా లీడర్గా ఎన్నుకుంటున్నామని అందరు చివరి వరకు అంతిమంగా డిసైడ్ అయ్యేది ఫ్లోర్ టెస్ట్. గవర్నర్ ఎవరు పిలిచినా కూడా ఫ్లోర్ టెస్ట్ మీద డిసైడ్ కావాలి. అప్పటి వరకు గవర్నర్ అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి మెజార్టీ ఉందో వాళ్ళకి ఇవ్వక తప్పదు. అంటే వాళ్ళకి ఇష్టమున్నా లేకున్నా కూడా తప్పదు. ఎందుకంటే మనకు ఉత్తరాఖండ్లో కానీ ఇతరత్ర రాష్ట్రాల్లో కూడా సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యే అవకాశం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ప్రస్తుతం చూస్తున్న నెంబర్స్ బట్టి శశికళ జైల్లో ఉన్నా బయట ఉన్నా మనకు నచ్చినా మనకు నచ్చకున్నా, ప్రజలకు నచ్చినా నచ్చకున్నా నెంబర్స్ ఉన్నట్లయితే కనిపిస్తుంది. రైట్. మీరు ఇంత ముందు దయాకర్ గారు కూడా అదే అంటున్నారు, ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నారు, ఆమె చాలా మాఫియా ఉందని. కానీ ఇప్పుడు ప్రజలు నిజంగా కూడా తమిళనాడు ఎంత వ్యతిరేకంగా ఉన్నా కూడా మొత్తం ఆమె పెట్టినటువంటి ఎమ్మెల్యేనే, ఆమె చెప్పినటువంటి వ్యక్తినే ఎల్పీ లీడర్గా ఎన్నుకున్నారు. అందరు మొత్తం ఒక్కరు కూడా కదలకుండా, ఒక్కరు కూడా బయటకు రాకుండా 125 124 వాళ్ళ చుట్టే ఉన్నారు కదా. అవును, అందుకొరకే చెప్తున్నాను కదా, ఎవరికి నచ్చినా నచ్చకుండా ఆఫ్టర్ ఎలక్షన్ ఇట్ ఈస్ ఎమ్మెల్యేస్ అంతే. ఇప్పుడు అంతిమంగా ఏంటంటే గవర్నర్కు ఎవరికి నచ్చినా నచ్చకుండా పిలవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంకా లాగదీస్తే ఏంటంటే మొత్తం ఎన్డీఏ పార్టీ మీద కూడా ఇదివరకు, ఎందుకంటే మనం ఏమనుకున్నాం గవర్నర్ అనేది సెంట్రల్కు కీలు బొమ్మగా అయ్యిండ్రు అనేది కాంగ్రెస్ టైంలో చాలా వరకు అపవాదం ఉండేది చాలా సందర్భాల్లో. ఇప్పుడు లేదు అట్లాంటిది, అంటే ఉన్నది అలాంటి అపవాదం వాళ్ళు కూడా వేసుకుంటారని నేను అనుకోను. వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళు భిన్నంగా యూపీఏకి భిన్నంగా ఉన్నారు అనేది ఒక ఇవ్వాలని అనుకుంటున్నారు రాజకీయాల్లో, ఫెడరల్ స్ఫూర్తి అని అనుకుంటున్నారు. కాబట్టి సరే శశికళ ఉదాంతం ఏదున్నప్పటికీ శశికళ సరే మనకు నచ్చుద్దా నచ్చదా ప్రజలకు నచ్చుద్దా అని అంతిమంగా అయితే నెంబర్స్ ఉన్నది గవర్నర్ పిలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రైట్. ఆచార్య గారు, నిజంగా గవర్నర్ గారు ఏం చేయబోతున్నారు? మీ కేంద్రం ఏమైనా సూచిస్తుంది, ఏం చెప్తుంది? మొత్తం ఏదో ఏదో చేయగాల్చుకుంది కేంద్రం అని, అంటే మీ గవర్నమెంట్ అని ఒకటి ఉంది సెంట్రల్ గవర్నమెంట్ మీద. ఇప్పుడు ఆడ చేయవలసినటువంటి అవసరం కూడా లేదు, చేయాల్స్తే దాంతో వచ్చే లాభం కూడా ఏం లేదు. రాజకీయాలలో కొంత నిబద్ధతతోటి వ్యవహరిస్తున్నటువంటి గవర్నర్ యొక్క ఆయన ఉన్నటువంటి పరిధిలో తన నిర్ణయం చేసేటువంటి హక్కు ఉంది. అక్కడ నెంబర్ గేమ్ తోటే వ్యవస్థల మనం చూస్తాం. కాబట్టి ఇదన్నీ బీజేపీ ఆడిపించింది, రాత్రిపూట హోమ్ మినిస్టర్ని కలిసిండ్రు లేకపోతే ఇంకేదో కలిసిండ్రు అనేది ఇవన్నీ కూడా కాదు. ఒకవేళ తనకున్నటువంటి సంబంధాలతోటి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది, కానీ అక్కడ శాసనసభ్యుల యొక్క బలం లేకపోతే కేంద్రంలో ఎవరున్నా ఎక్కడెవరున్నా చేసేటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఒకటేమో శాసనసభ్యుల ద్వారా ముఖ్యమంత్రి ఎన్నుకోవాలి కాబట్టి ఆమె ఎమ్మెల్యేలని తన యొక్క ఆధీనంలో పెట్టుకోవడం జరిగింది. ఇవన్నిటికీ ఆమె తొందరపాటు చర్య వల్లనే ఇలా ఈ రాష్ట్రం ఇంత దిగజారైంది, ఈ ఇబ్బందులలో గురి అయిందనే దానికి అర్థం ఉంది. ఎందుకంటే గతంలో అనేకసార్లు పన్నీర్సెల్వం సంక్షోభం వచ్చినప్పుడల్లా జయలలిత గారు అతన్ని ముఖ్యమంత్రిగా పెట్టడం జరిగింది. అంటే తనకు ఇష్టమైనటువంటి వ్యక్తి పన్నీర్సెల్వం,
రాజ్యాంగాన్ని రాష్ట్రాన్ని నడిపేటువంటి ప్రక్రియలు. ఆ తర్వాత మరణానంతరము కొంత ఆమె ఓపికగా ఉండి కొంత ఆలోచన చేసి సమయాన్ని ఇచ్చినుంటే బాగుండేది. ఆమె స్వార్థం కొరకు లేకపోతే ఇంకా కొద్ది రోజులు అయితే పన్నీర్ సెల్వం బలంగా అవుతాడు అనేటువంటి ఆలోచనతో రకరకాల కారణాల చేత ఆమె ఒత్తిడి తీసుకొచ్చిందా, తమకున్నటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి శక్తిని కూడగట్టుకొని ప్లాన్ చేసుకున్నది అనేది ఉన్న. ఏదేమైనా తొందరపాటు నిర్ణయం వల్లనే ఇన్ని అనర్థాలకు దారి తీసింది. ఇలా ఆమె మీద వచ్చినటువంటి సానుభూతి కూడా మీరు ప్రజలలో చూడండి, లేకపోతే ఫేస్బుక్లో కానీ లేకపోతే వాట్సాప్లో కానీ ఎక్కడ చూసినా ఆమెకు అనుకూలంగా ఏ రాష్ట్రాల ప్రజలు కూడా ఆమెకు అనుకూలంగా ఓటేసే పరిస్థితులు లేదు. కాకపోతే ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్యేలకు ఆమె టికెట్లు ఇవ్వచ్చు, ఎమ్మెల్యేలకు ఆమె ఆర్థిక సాయం చేయొచ్చు, లేకపోతే ఆ కంట్రోల్ పెట్టుకున్నది. కాబట్టి ఇలా ఆ రాష్ట్ర ప్రజలు తప్పని పరిస్థితి. అంటే ఆ రాష్ట్ర ప్రజలు కూడా ఒక్కటి ఏమున్నదంటే ప్రజలు జయలలిత పార్టీని చీల్చొద్దు అనేటువంటి భావంతో ఉన్నారు. ఆమె నాయకత్వంలో ఆమె ఆశీర్వాదంతో పార్టీ ముందుకు పోవాలనేటువంటి దాంట్లో ప్రజలు సమన్వయంతో ఉన్నారు. కాబట్టి దాన్ని కొంత మనం లోతుగా ఆలోచించాలి. కానీ బీజేపీ ఏదో రాష్ట్రపతి ఎన్నికలను దృష్టికి పెట్టుకొని ఇవన్నీ చేస్తున్నాను. ఇక కాంగ్రెస్ వాళ్ళకి ఏది నోరు తెలుస్తుంది బీజేపీ వాళ్ళని అనడం వాళ్ళకి. మీరు ఒక్క నిమిషం ఉండండి. చెన్నైలో మా స్పెషల్ కరెస్పాండెంట్ బుచ్చన్న ఉన్నారు. బుచ్చన్న, చెన్నైలో ఏం జరుగుతుంది? ఇద్దరు నిన్న కలిశారు కదా గవర్నర్ని, మరి పళనిస్వామి తర్వాత పన్నీర్సెల్వం. మరి ఆయన నెంబర్ ఇచ్చినట్టున్నారు, నాకు 124 అని చెప్పి ఈయన ఇంతమంది నెంబర్ ఇచ్చారు. మరి ఈయన తనకి ఎట్లా పిలువమంటున్నాడు? ఏం సపోర్ట్ ఉందని పిలువమంటున్నారు? గవర్నర్ ఏం చేసే అవకాశం కనిపిస్తుంది మీకు అక్కడ? తమిళనాట జరుగుతున్న రాజకీయ అనిశ్చితికి బహుశా ఇవాళ రేపు ఇది శుభం పడే అవకాశం కనపడుతున్నది. నిన్న సాయంత్రం జరిగిన వరుస భేటీలు, మొన్న జరిగిన వరుస భేటీలు, సాయంత్రం పూట శశికళ వర్గానికి సంబంధించిన నాయకులు గవర్నర్తో భేటీ అయ్యారు. మరి కొద్దిసేపటి వ్యవధిలోనే, కేవలం 2-3 నిమిషాల వ్యవధిలోనే పన్నీర్ సెల్వం ఆయన సంబంధించిన టీం వచ్చి గవర్నర్ని కలుస్తున్నారు. ఇట్లా ఇద్దరు కూడా పోటాపోటీగా గవర్నర్ను కలుస్తున్నారు. గవర్నర్ కూడా కొన్ని విషయాల్లో తానే స్వయంగా కొందరు పిలిపించుకొని మాట్లాడుతున్నారు. మరొక వైపున శశికళ జైలుకు వెళ్ళిన తర్వాత ఏఐడిఎంకే చీలిక శిబిరంలో, శశికళ శిబిరంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొంతమంది నాయకులు ఇటువైపు వస్తారనే ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరి ఎంతమంది వస్తారో క్లారిటీ లేదు. బహుశా ఇవాళ రాత్రి ఏదో జరుగుతుంది. కొంతమంది ఎమ్మెల్యేలు డైరెక్ట్ గోల్డెన్ బెర్రీ సాట్ నుంచి అమ్మ సమాధి దగ్గరికి వెళ్ళి, సమాధి నుంచి నేరుగా పన్నీర్ సెల్వం దగ్గరికి వస్తారని, అక్కడ నుంచి గవర్నర్ దగ్గరికి వెళ్తారని నిన్న తమిళనాడులో, ఇక్కడ మద్రాసులో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే అదేం జరగలేదు. సాయంత్రం వచ్చిన తర్వాత నిన్న బయటికి వెళ్ళిపోతున్నప్పుడు పన్నీర్ సెల్వానికి సంబంధించిన నాయకులు ఎవరు కూడా మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. మొన్న సాయంత్రం వచ్చినప్పుడు మైత్రేయన్ మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారు. బయటికి వెళ్ళిన తర్వాత కూడా పన్నీర్ సెల్వం మీడియాతో ఇంటి దగ్గర మాట్లాడింది. కానీ ఇవాళ నిన్న మాత్రం ఎవరు మాట్లాడలేదు. ఈ పళనిస్వామికి సంబంధించిన వాళ్ళు మాత్రం మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు వచ్చినప్పుడల్లా కనీసం 4 రాష్ట్ర కేబినెట్ మంత్రులను తీసుకొని ఆయన వస్తున్నాడు. ఆయనతో పాటుగా పార్టీకి సంబంధించిన 1-2 ముఖ్య నాయకులు ఆయనంటే వస్తున్నారు. కానీ పన్నీర్ సెల్వానికి సంబంధించి పార్టీ నాయకులు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు 2-3 ఆయన దగ్గర, ప్రజెంట్ మంత్రి పాండ్యరాజ్ అని ఒకరు ఆయన దగ్గర ఉన్నారు. అయితే వీళ్ళ దగ్గర అటు ఇటుగా ఉన్నది ఒక 5 మంది 10 మంది వస్తారేమో, అటు ఇటు కాకుండా అయిపోతుందేమో, లేదా కనుక రాష్ట్రపతి పాలన వస్తుందేమో, ఇట్లా రకరకాల చర్చలు ఇక్కడ జరిగినాయి. మరి చివరికి ఏం జరగబోతుందనేది సభను ఏర్పాటు చేసి బలనిరూపణకు అవకాశం ఇస్తారని కూడా ఒక చర్చ జరుగుతుంది. అయితే గవర్నరు లీగల్ అడ్వైస్ తీసుకున్న తర్వాతనే ఇంకా దానిపైన పరిశీలన చేస్తున్నారు. ఎట్లా ఉంటుంది ఏంటనేది ఇప్పుడు ఈ పార్టీకి ఇంకా 4 ఏళ్ళ అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడే దీనిపైన ఏ నిర్ణయం తీసుకోవాలి అనే దానిపైన కూడా చర్చ ఉంది. కొన్ని విషయాల్లో మాత్రం మనం నిర్దిష్టంగా ఈ పాలన జరుగుతుందని నేను చెప్పలేకపోతున్నాం. ఇక్కడ ఈ 2 శిబిరాల మధ్య కనుక ఇట్లా వైరం ముదిరి వీళ్ళు ఇట్లా కనుక తెగేదాకా లాగితే కనుక డిఎంకేకి ఇది లాభించే అవకాశం చాలా క్లియర్గా కనపడుతున్నది. మొన్న అంతకుముందు మాట్లాడినప్పుడు స్టాలిన్ ఏఐడిఎంకే వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకునే ప్రసక్తే లేదు అన్నారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించింది నిన్న ఆయన మీటింగ్ కాల్ఫర్ చేసిండు. ముఖ్య సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలతోనూ అదేవిధంగా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులతో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కేవలం వాళ్ళకున్న తక్కువైన ఎమ్మెల్యేల సంఖ్య 20-25 లోపే ఉంది. వీళ్ళకి 89 మంది ఉన్నారు.
ఆ ఎమ్మెల్యేలు 118 మంది వస్తే కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఆ మేరకు ఎమ్మెల్యేలు ఇటు ఓపీఎస్ నుంచో లేకపోతే కనుక పళనిస్వామి నుంచో ఎవరైనా వస్తే కనుక లేదా తీసుకునే ప్రయత్నం ఇద్దరి మధ్య చెరి సగం ఎమ్మెల్యేల పంపకం జరిగిందంటే కనుక లేకపోతే కొంతమంది ఇటువైపు పన్నీరు వైపు వస్తే కనుక డెఫినెట్గా వాళ్ళకి అవకాశం కోల్పోయినట్లే, మనకే అవకాశం ఉంటుంది. కాబట్టి సిద్ధంగా ఉండాలని ఒక సిగ్నల్ కూడా ఆయన స్టాలిన్ ఇచ్చిండు. ఇక్కడ తమిళనాడులో ప్రజలు అనుకుంటున్నది కూడా పన్నీర్ సెల్వం ఉండాలి. పన్నీర్ సెల్వం కనుక లేని పక్షంలో స్టాలిన్ ఉన్న కూడా అభ్యంతరం ఏం లేదు. బహుశా పార్టీ ఏపీలోకి ఎమ్మెల్యేలు జంప్ అయితే కనుక ఆ జంప్ అయిందని కూడా ప్రజలు ఇక్కడ తప్పు పట్టే సూచన కూడా లేదు. ఎందుకంటే శశికళ కంటే కూడా శశికళ పెట్టిన మనుషులు ఉండేదానికంటే కూడా స్టాలిన్ ఉండడమే బెటర్ అనే అభిప్రాయంతో ఉన్నారు. అది కాదంటే కనుక పన్నీర్ సెల్వం ఉండాలని తొలి ప్రాధాన్యత అయితే రెండవ ప్రాధాన్యతగా స్టాలిన్కి అవకాశం ఇస్తున్నారు. ప్రజలు అన్ని రకాల ప్రజలు, నేను తమిళనాడులో తిరిగినప్పుడు రకరకాల వ్యక్తులతో, ఆటో డ్రైవర్లు, బస్సులు ఎక్కే ప్రయాణికులు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు, స్వీపర్లతో సహా మాట్లాడిన వాళ్ళందరూ చెప్తున్న మాట ఏకైకమైన స్టేట్మెంటు పన్నీర్ సెల్వం ఉండాలి. మరి నాయకుడు కాదు కదా ఆయన అంటే ఆయన వారం రోజుల నాయకుడే, వారం రోజులతో ధైర్యం చేస్తున్నాడు. అయినా సరే ఆమె కంటే కూడా ఈయన బెటర్ అని చెప్తున్నారు. కాబట్టి మరి పరిపాలనలో ఈయన పన్నీర్ సెల్వం ఉండాలనుకుంటారు. మరి స్టాలిన్ అంటే స్టాలిన్ కూడా బాగానే ఉంటుంది వస్తే మాకు అని చెప్తున్నారు. శశికళ ఆమె వర్గం వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే తమిళనాడు ప్రజలకు అది 90% ప్రజలకు ఇష్టం లేదు. పన్నీర్ సెల్వం ఉన్నా స్టాలిన్ కూడా ఇబ్బంది లేదని చెప్తున్నారు. మరి గవర్నర్ ఏ వైపుగా వెళ్ళిపోతారు, ఏఐడిఎంకే చీలిక వర్గంలో బలాలు బలహీనతలు ఎట్లా ఉంటాయి, అవి ఎట్లా బయటపడతావు, మేబీ ఇవాళ సాయంత్రానికల్లా ఈ విషయంలో క్లారిటీ రావచ్చునేమో. కానీ 1-2 రోజులలో మొత్తం ఇష్యూను గవర్నర్ సార్ట్అవుట్ చేసే అవకాశం ఉంది. సంగప్ప రైట్, థ్యాంక్ యూ బుచ్చన్న. మీరు పూర్తి వివరాలు ఇంకా సేకరించండి, మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం. దైకిరెడ్డి గారు, మా బుచ్చన్న చెప్పినటువంటి విషయాలు చూస్తున్నట్టయితే అక్కడ ప్రజలు ఎటున్నా కూడా ఎమ్మెల్యేలు అయితే ఆ క్యాంప్ నుంచి ఇంకా బయటకు రాలేదు, ఇంకా వాళ్ళు గోల్డెన్ బేరీ సైడ్లో ఉన్నారు. కాకపోతే మధ్యలో డిఎంకి కూడా అవకాశం వస్తే తాను కావాలన్న ఆశతో ఉంది. నిన్న వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు, ప్రజలు కూడా అవకాశం వస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది. అఫ్కోర్స్ ఇప్పుడు ప్రజల అభిప్రాయం అవకాశమే లేదు, దానికి గౌరవం లేదు. ఎందుకంటే మొత్తం నంబర్ నడుస్తుంది, ఎంపీ గారు చెప్పినట్టు ఎమ్మెల్యేలు నడుస్తారు, ఎలక్షన్ తర్వాత ప్రజలు ఉండరని. ఇప్పటికైతే డిఎంకే పార్టీ కానీ స్టాలిన్ కానీ కరుణానిధి కానీ జయలలిత మీద కొంత గౌరవంతోనే ఉన్నారు చనిపోయిన తర్వాత. అంతకుముందు ఎంత రైవల్టీ ఉన్నా కానీ ఆ గౌరవంతోనే ఉన్నట్టుగా కనపడతా ఉంది. గతంలో కూడా వార్తలు వచ్చినాయి, ఒక 25-30 మందిని మాట్లాడి పెట్టుకున్నారు, జయలలిత గారు ఆరోగ్యం బాగాలేనప్పుడే ఇవన్నీ కేసు చేసి పెట్టుకున్నారు అనేది కూడా వార్తలు ఉన్నాయి. సరే, రాజకీయాలు అవన్నీ సమూహమే. కానీ ఇలా కావాల్సింది తమిళనాడులో స్థిరమైన ప్రభుత్వం కావాలా. ఇప్పుడు ఎమ్మెల్యేలు మనం అంటున్నాం, విలువలు లేనప్పుడు ఏమవుతాయి? మళ్ళీ 4.5 ఏళ్ళు ఎవరు గెలిపించాలా? అమ్మలేదు గెలిపించడానికి, ఎవరు గెలిపించాలా? డబ్బులు ఎవరు పెట్టాలా? ఇన్ని సమస్యలు వచ్చినప్పుడు ఈ 4.5 ఏళ్ళు చూసుకుందాం అనేది ఎవరికైనా ఎమ్మెల్యే మేమున్నా అటువంటి ఒపీనియన్ వస్తుంది అంట, తప్పడం లేదు. కానీ ఇక్కడ శశికళ చేసింది ఏంటంటే ఉన్నటువంటి ఎమ్మెల్యేలో సమర్థుని అందరూ కూర్చోబెట్టి నేనైతే కావడం లేదు, ఐ విల్ బి ద చైర్మన్ సెక్రటరీ ఆఫ్ ద ఇది పార్టీ నడిపిస్తాను మా జయలలిత మేడం గారు లాగానే దానికి కట్టుబడి ఉన్నాను, ఎవరైనా ఒకరు సీఎం కాండి అని ఎలక్షన్ దాకా ఆగి ఉంటే పరిస్థితి వేరుండేది. ఎవరో ఉచిత సలహా ఇచ్చిండు అలాంటి, దాంతో తొందరపడ్డది. ఆ తొందరపడడం సరే, ఇది తీర్పు రిజర్వ్ అయిందని తెలుసు, తీర్పు డేట్లు వస్తూనే ఉన్నాయి, ఇవాళ కొత్తగా డేట్లు అప్పటి నుంచే ఉన్నాయి. నాకు తెలిసి ఏంటంటే గౌరవంగా ఆమె హాస్పిటల్లో ఉన్న పరిస్థితుల్లో తీర్పు డెలివరీ కరెక్టా కాదా అనేది కొంత, ఎందుకంటే ఆమెకున్న ఇమేజ్ని బట్టి శశికళ ఇమేజ్ వేరు, జయలలిత ఇమేజ్ వేరు. జయలలిత ఇమేజ్ని ఎవరు తప్పుపట్టదాలం, ఆమె యొక్క త్యాగాన్ని కూడా ఎవరైనా తప్పుపట్టదాలం, ఆమె యొక్క పనితీరు కూడా ఎవరైనా తప్పుపడదాలం. ఉండొచ్చు, కమాండింగ్ ఉండొచ్చు, అక్కడ ఉన్న పాలిటిక్స్ వల్ల ఆమె ఆ రకంగా రిజిడ్గా ఉంటే ఉండొచ్చు కాక, కానీ అది ఎవరు తప్పుపట్టదాలం. అటువంటి పరిస్థితుల్లో ఈమె ముందుకు రాకుండా కష్టంగా వాళ్ళని పెట్టి ఉంటే డెఫినెట్గా ప్రజలు ఏమైనా యాక్సెప్ట్ చేసేవాళ్ళేమో. ఒకటి ఎంపీ గారు రాష్ట్రపతి పాలన పెట్టాలన్న ఆలోచన కూడా ఒక మూడు కూటములు వచ్చి ఎవరికి బలం రాకపోతే అలాంటి అవకాశం కూడా గవర్నర్ ఆలోచిస్తారన్నారు. నిజంగా బుచ్చన్న గారు చెప్పినట్లు ఏదైతే ఉందో మన సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ట్రెండ్ చూస్తే ఏంటంటే ఈరోజు ఒక తమిళనాడు ఏంటంటే వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్. మెడికల్ కూడా ఈ సంక్షేమ పథకాల్లో కూడా అనేక పథకాల్లో మనకు ఆదర్శంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ లేడీకి మనం అక్కడి నుంచి తీసుకొని మన ముఖ్యమంత్రి గారు ఇంకా దానికంటే మెరుగ్గా చేద్దామని ఇట్లా కొన్నిట్లో మొత్తం దేశాల్లో కంపేర్ టు అదర్ స్టేట్స్ బెటర్ ఉన్నది. అలాంటి స్టేటును మంచి అడ్మినిస్ట్రేటర్ కావాల్సిన అవసరం మాత్రం ఉన్నది. ఇదివరకు ఉన్నటువంటి ఒక ఏదైతే జైలుకి వెళ్ళారో వాళ్ళ నాయకురాల మీద మాత్రం ఖచ్చితంగా చూస్తే, అంటే మన బుచ్చన్న గారు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు, ఏదో వ్యక్తిగతంగా ఇచ్చిన ఒపీనియన్ కాదు, చూస్తే ఏంటంటే ప్రజల్లో ఒక ఏహ్య భావం ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కరప్షన్ కానీ, సరే జయలలిత పేరుకు ముఖ్యమంత్రి ఉన్నా కూడా మొత్తం వ్యవస్థ నడిపించింది అంటే ఆమె, నాకు తెలిసినంత వరకు ఆమె ఆరోగ్య రీత్యా ఎప్పుడు గత 1-2 సంవత్సరాలుగా ఆల్మోస్ట్ నాకు తెలిసిన ఏ డాక్టర్ కూడా మంచి డాక్టర్కు ఆమెకు చూపెట్టిన దాఖలు లేవు.
ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ ఒకటే డాక్టర్ లిమిట్ చేసి వాళ్ళని ఎప్పుడు హాస్పిటల్ తీసుకొచ్చి ఒక మల్టీ డిసిప్లినరీతో చెకప్ చేసుడు ఇవన్నీ చేసినట్లుగా అంటే ఒక కమంద హస్తాల్లో పెట్టి నడిపించినట్లు ఉంది. అందుకొరకు తమిళ ప్రజల్లో ఒక రకమైనటువంటి ఏహ్యభావం కనిపిస్తుంది. ఒకటి మాత్రం తెలుసుకోవాలి, ఇప్పుడు ఎమ్మెల్యేలు ముఖ్యమైనప్పటికీ డెమోక్రసీలో అట్ ద సేమ్ టైం సెంటిమెంట్ ఆఫ్ ద ఎమ్మెల్యేస్ కూడా సెంటిమెంట్ ఆఫ్ ద పీపుల్ కూడా పరిగణన తీసుకోవాలి. సరే 4.5 సంవత్సరాలు వాళ్ళకు ఉన్నది కాబట్టి మేము ఇష్టం ఈ 4 సంవత్సరాలు మేము బతుకుతాం అని కాదు కదా, రాష్ట్రం కూడా బతకాలి కదా. అందుకొరకు గవర్నర్ గారు ఈ అన్నిట్లో దృష్టిలో ఉంచుకొని తీసుకోవటం అనేది వారు ఏదో కావాల్సిన లేట్ చేయటం మనం ఆరోపణ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇవన్నిటి ఆరోపణలు ఇవన్నీ దృష్టిలో ఒక్కొక్క కత్తి మీద సామే గవర్నర్ది తీసుకునే నిర్ణయం పాపం. ఎందుకంటే ఏదో వ్యక్తిగతంగా ఆయనకి ఏం లేకుండొచ్చు, పలానా వ్యక్తి రావాలి మరి ఆయనకి ఏముంటుంది. ఎవరైనా ఇప్పుడు రిగార్డింగ్ రాష్ట్రపతి బీజేపీ అంటే ఎవరినున్నా మేనేజ్ చేసుకుంటారు, అది పెద్ద సమస్య కాదు. నేను అనుకోవటం మోడీ గారు కానీ ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ కానీ పళనిస్వామి వచ్చినా కూడా మేనేజ్ చేసుకుంటారా డెఫినెట్లీ. ఇప్పుడు నిన్న శపథం చేసి 3 సార్లు శపథం చేశారు శశికళ, బీజేపీ మీద అంటున్నారు అందరూ. రాజకీయాల్లో శపథాలు అనేది ఇప్పుడు ట్రయల్ కోర్టులో కన్విక్ట్ అయిపోయింది. ఒట్టిగానే మరి ఎన్టీ రామారావు ఏదో ఇష్యూలో డిసప్రోపరియేట్ ఒక జీవో ఇస్తే దాని ఆధారంగా ఇస్తే ఆ జడ్జిమెంట్ ఎట్లొచ్చింది ఎందుకు వచ్చింది అనేది ఇక సార్ మేము బయటికి చెప్పనక్కర్లే కానీ అది కనిపిస్తుంది. ఇవన్నీ పక్కకు పెడితే తెలంగాణ ఇప్పుడు కావాల్సిన ఇంపార్టెంట్ శశికళకి తమిళనాడు ప్రజలకు మంచి గవర్నమెంట్ ఇచ్చే నాయకుడు కానీ ప్రభుత్వం మాత్రం అవసరం ఉంది. సరే డెమోక్రసీలో ఎమ్మెల్యేలు నెంబర్స్ ఇంపార్టెంట్ అయినా కూడా దాన్ని కూడా పరిగణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒక మొత్తం సమూహాన్ని రాష్ట్రాన్ని దోసుకునే సమూహాన్ని రాష్ట్రం మీద వదలటం అనేది కూడా మంచి పద్ధతి కాదు. ఒక్కటి మనం మరొకటి ఒకటి తమిళనాడు ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటంటే జయలలిత గారికి ఇంత చెడ్డ పేరు రావడానికి కారణం శశికళ అనేది చాలా స్పష్టంగా పబ్లిక్లో ఉంది. ఆమెకి ఈ కేసుల్లో కానీ ఇవన్నిట్లో పోవడంలో మెయిన్ కారణం ఎందుకంటే జయలలిత గారికి అంత ఆస్తుల మీద అంత చేసుకున్నాల్సినంత అవసరం లేదు. ఈమె అటాచ్ అయ్యి కొడుకు దత్తత తీసుకోవడం తెప్పించడం ఇవన్నీ జరగడం వల్ల వచ్చినట్టు సమస్యలు. కాబట్టి జయలలిత గారికి చెడ్డ పేరు తెచ్చినటువంటి వ్యక్తి శశికళ అనేది తమిళనాడు ప్రజానీకం మొత్తంలో అంతర్గతంగా డెఫినెట్ గా ఉంది. కానీ ఆమె ఉన్నంత వరకు ఆ సపోర్ట్ తో ఆమె లాగింది. దయాకర్ రెడ్డి గారు చెప్పింది వాస్తవం, కానీ జయలలిత గారు ఆమెను వదులుకోలేకపోయింది. మరి వాళ్ళ ఇద్దరి మధ్య సమస్యలు కూడా ఉన్నాయనేది మనం కూడా గమనించాలి. అయితే పార్టీని ఆమె అక్క కొడుకే నడిపించబోతున్నారు. ఆయన చెప్పినట్టు 4 దిక్కులు 4 ఉన్నారు. పార్టీకి ఆమె కంట్రోల్లోనే ఉన్నది. ఇప్పటికే ఎమ్మెల్యేలు బయటికి రాని పరిస్థితి ఉంది. జైలుకు పోయి ఇక్కడనే ఉన్నారు. అయితే ఇక్కడ 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఏఐడిఎంకే కనుక చీలిపోయి 2 శిబిరాలు కనుక ఏర్పడితే మీరు అన్నట్టు డిఎంకేకి అవకాశం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే డిఎంకేకి ఆల్రెడీ 89 మంది ఉన్నారు, 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఎందుకంటే మేము అసోసియేట్ పార్టీగా ఉన్నటువంటి కలిసి పోటీ చేసినాం మొన్న. 8 మంది 97 మంది ఉన్నారు. ఇంకా 20 మంది ఎమ్మెల్యేలు కనుక ఇటు వస్తే డిఎంకేకి అవకాశం వస్తుంది క్లియర్గా. లేదు ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేయలేనటువంటి పరిస్థితి వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. కేంద్రం కూడా రాష్ట్రపతి పాలనకు పోతుంది అని మాత్రం భావించడానికి లేదు. ఎందుకంటే 4.5 సంవత్సరాలు ఎందుకంటే కేంద్రం తాను బదనాం అయ్యేటటువంటి అవకాశాన్ని కేంద్రం ఎప్పుడూ తీసుకోదు. గవర్నరు మన తెలుగువాడే విద్యాసాగర్ రావు గారు మంచి రాజకీయవేత్త. ఆయన హోంమంత్రిగా కూడా గతంలో పనిచేసినటువంటి వ్యక్తి, లీగల్ ఎక్స్పర్ట్ కూడా, అడ్వకేటు, లీగల్ ఎక్స్పర్ట్. కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటాడని చెప్పి భావించడానికి ఏం లేదు. కానీ ఇప్పటికైతే ఖచ్చితంగా 2 శిబిరాల్లో ఎవరికి ఎంత బలం ఉన్నదనేది అంచనా వేసుకోవడమే కీలకమైంది. ఒకవేళ అంచనా వేసుకోవడంలో శశికళ టీంకు ఉన్నారు అని తెలిస్తే ఆమెకు పిలుస్తాడు. లేదు అంటే పన్నీర్ సెల్వంకు ఉంటే పన్నీర్ సెల్వం పిలుస్తాడు. ఈ ఇద్దరికి లేకుంటే ఖచ్చితంగా డిఎంకే కూడా అవకాశం ఇచ్చే అవకాశం. ఇప్పటి వరకు అయితే వాళ్ళకే నెంబర్ కనిపిస్తుంది, శశికళ క్యాంప్కే కనిపిస్తుంది. అయితే ఇంకా డిలే చేస్తాం. ఒక 2 రోజులు, ఒక రోజు డిలే కనుక చేస్తే మనం ముచ్చట చెప్పినట్టు రేపటి దాకా ఎల్లుడి దాకా కనుక గుంజితే మారే అవకాశం కూడా ఉంటుంది. మరి అక్కడక్కడ వస్తున్న వార్తల ప్రకారం డిఎంకే ఆల్రెడీ కొందరిని టచ్లో పెట్టుకున్నది. లేదు, రెండో ముఖ్యమైనటువంటి పాయింట్ కూడా ఏంటంటే ప్రజలు ఇక్కడ సుస్థిర ప్రభుత్వమే కావాలి, గవర్నర్ కూడా సుస్థిర ప్రభుత్వమే కావాలి అనుకున్నప్పుడు వీళ్ళిద్దరికి చేతగానప్పుడు డిఎంకే ప్రతిపక్ష పార్టీ కూడా మెజారిటీ సింగిల్ పార్టీ లార్జెస్ట్ పార్టీ అప్పుడు ఇది చీలిపోయిన తర్వాత డిఎంకే అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని పిలవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మనం కొట్టి పారేయలేం దాన్ని కూడా. చివరగా శశికళ యొక్క తీరు కానీ రాజకీయ విశ్లేషణ కానీ ఆమె నిన్న చేసిన శపథం కూడా తీరు ఎట్లున్నదంటే, ఆ శపథం మీ మీదేనట. ఇప్పుడు మా మీద చేస్తున్నదా, సమాజం మీద చేస్తున్నదా, తమిళ ప్రజల మీద చేస్తున్నదా,
సుప్రీంకోర్టు తీర్పు మీద తానే చేసుకున్నదా? తన మీద తానే చేసుకున్నదా లేకపోతే జైలర్ మనం ఒక మహిళను ఇంత విలన్ చేసి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. జల్లికట్టు ఉద్యమం ఆమె సపోర్ట్ తో నడిచింది, కేంద్రం తల వంచింది ఆమెకు. మనకి ఇష్టం ఉన్నా లేకున్నా అది ఉద్యమం ఆమె సపోర్ట్ తోట ఈయన సపోర్ట్ తోట అనేది కాదు. జల్లికట్టు ఆమె వచ్చిన తర్వాత జల్లికట్టు రాలే అన్న, ఆమె వచ్చిన తర్వాత జల్లికట్టు కాదు. జల్లికట్టు ఉద్యమం ఏదో బీజేపీ కావాలని అడ్డుపడదు కాదు. దానికి రకరకాల ఆమె ఉండొచ్చు కానీ ఆమె సపోర్ట్ చేసిందని సపోర్ట్ చేయకుంటే ప్రభుత్వం సపోర్ట్ చేయకుంటే జల్లికట్టు ఉద్యమం ఇప్పుడు ప్రజలు ఇట్లా మాట్లాడట్లేదు. ఏంటంటే ఒక దయాన్ని క్రియేట్ చేసినట్టు చేస్తున్నారు. నిన్న ఆమె సమాధి మీద చేసినటువంటి ఏదైతే చేయితోటి అంత కోపం మీద కొట్టిందంటే ఆమెకి తీర్పిచ్చినటువంటి సుప్రీంకోర్టు మీద చేసిందా, లేకపోతే త్వరగా నన్ను ముఖ్యమంత్రి చేసి ఉంటే అవసరం వస్తే నేను ఏదానికన్నా సిద్ధంగా నేను ఒక నిర్ణయం తీసుకుంటాను ఆ రకంగా చేసిందా, బీజేపీ మీద చేసిందా లేకపోతే డిఎంకే మీద చేసిందా అనేది నేను అనేదంటే ఆమె స్టైల్ చూస్తే ప్రజలు ఏదైతే తమిళనాడు అంత సినిమా స్టైలే ఉంటుంది. అది సినిమా స్టైల్ ఉన్నా కూడా అన్న దయ్యంగా చిత్రీకరించడం వ్యక్తిగతంగా ఏమంటున్నంటే ఆమెని ఒకవేళ ఇక్కడ లక్ష్మీభారతి ఒకవేళ జల్లికట్టుని ఆమె తీసుకొచ్చిందంటే మీరు మాట్లాడినట్టు ప్రజలు ఆమె వెంబడి ఉంటుండ్రి. ఇలా ప్రజలు లేరు, ఇలా శాసనసభ్యులు అనేటటువంటిది మాటను మనం సోషల్ మీడియాలో వచ్చే కొంతమంది మన ముందు అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవం చెప్పినటువంటి దాన్ని కానీ మీరన్నట్టు 90% ప్రజలు లేకుంటే ఎమ్మెల్యేలు ఎందుకుంటారు? వాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు ఉండే అవకాశం దాడులు ఇంకా ప్రజలు ఏమనుకుంటారు అంటే నిలబడరు కాబట్టి తమిళ ప్రజలు సిద్ధంగా లేరు కాబట్టి 2 కులాలకు సంబంధించినటువంటి వాళ్ళే 95 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 2 కులాల పార్టీ వాళ్ళు వాస్తవాలు మనం మాట్లాడుకుందామంటే రాష్ట్ర రాజకీయాలు చేసి మనం ఇక్కడ ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు 65 మంది ఉన్నారు, ఇంకో కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు 20 మంది ఉన్నారు. కానీ ఆమె ఎంతమంది వ్యతిరేకిస్తున్నారు? నిన్న చెన్నైలో అంతమంది సపోర్ట్ కూడా చేశారు. ఆమె పోతుంటే గొడవని ఏడుస్తున్నారు, ఆమె వెంట పరిగెత్తున్నారు. జైలుకి పోతుంది, తప్పు చేసింది, అవినీతి చేసింది, జైలుకి పోతుంది తెలిసి కూడా ఎందుకు ఆమె వెంట అంత పడుతున్నారు? మన దేశంలో అది కనబడదు మీడియాకు. తమిళ మీడియా మొత్తం కూడా, నేషనల్ మీడియా మొత్తం నేషనల్ మీడియా మొత్తం కూడా ఆమెను దయంగా చిత్రీకరించే పార్టీ చూపిస్తారు. ఇప్పుడు నేషనల్ మీడియా చెప్పేది స్టార్టింగ్ 5-6 రోజులు అయితే అంటే నేనేమంటున్నానంటే ప్రజలు ఆమెతో లేరు అనుకుందాం కాసేపు. ప్రజలు లేకుంటే ఆమెకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు బయటకు వచ్చేటి కదా. 90 మంది మీరు బంధించి పెట్టిరు, 124 మంది ఎమ్మెల్యేలు బంధించి పెట్టింది. బంధించి పెడితే తమిళ ప్రజల్లో చైతన్యం లేదా? సైలెంట్గా ఉంటారా? మొన్న జల్లికట్టు కొట్లాడిన వాళ్ళు దీనికోసం కొట్లాడరా? ఏ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేను బయటికి రానియకుండా చేయలేరా? ఇట్లకెళ్ళి వాళ్ళు ఎందుకు రావని చెప్పి చేయలేరా? ఎందుకంటే అంటే లేదు అని చెప్పడానికి లేదు. వ్యతిరేకత ఒక సెక్షన్ వ్యతిరేకిస్తుంది. 2 ఒక్కటే మాట చెప్తా సంగప్ప గారు, శశికళ ఉంటే పార్టీని నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది. శశికళ లేకుంటే ఆ పార్టీ కనుమరుగైతే ఆ గ్యాప్లో మేము రావచ్చు అనుకునే ప్రతి రాజకీయవేత్త, ప్రతి సినిమా యాక్టరు దానికోసం ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టుగా నాకు కనబడుతుంది వ్యక్తిగతంగా. ఎందుకంటే ఆ గ్యాప్లో ఎవరు రావాలి? ఆ గ్యాప్ పొలిటికల్ స్పేస్ అనేది ఏర్పడాలి. పొలిటికల్ స్పేస్ గ్యాప్ను ఏర్పాటు చేసుకో ఇవి ఉంటే ఆ స్పేస్ రాదు. ఆమె పార్టీని నయాన్నో భయాన్నో కంట్రోల్లో పెట్టుకునే అవకాశం ఉందని భావించి రజనీకాంత్ తెచ్చే ప్రయత్నాలు కూడా జరిగినాయి. ఆయన మళ్ళీ రానన్నాడు. ఆయన అదే ఆ గ్యాప్ ఇప్పుడు ఈమె గట్టిగా నిలబడకుండా ఎనక్కి తగ్గి ఆ గ్యాప్ కనుక ఆమె క్యారెక్టర్ ఎట్లా, ఆమె దొంగ మంచా ఇవన్నీ నేను చర్చదలుచుకోలేదు. రాజకీయ పార్టీగా ఆ పార్టీని స్ట్రెంథెన్ చేసి నిలబెట్టుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు అటు పన్నీర్ సెల్వంకు లేవు, ఇటు పళయస్వామికి కూడా ఉన్నాయని నేను భావించట్లేదు. అది శశికళకు మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే పార్టీకి కింది దాకా ఆమెకు ఉన్నటువంటి నెట్వర్క్ ద్వారా ఉన్నటువంటి ప్రయత్నం. ఆమె తప్పులు చేయడమా ఏ పద్ధతిలో చేసినా గత 30 సంవత్సరాల నుంచి జైలలతో ఉండడం, ఆ పార్టీని తన కంట్రోల్లో పెట్టుకోవడం ముందే చెప్పిన ఢిల్లీ కూడా ఆమె చేసిందని చెప్తా ఉన్నారు. చాలా స్కామ్లకు ఆమె బాధ్యురాలని చెప్తా ఉన్నారు. ఇవన్నీ అబద్ధాలు కాకపోవచ్చు, అన్ని వాస్తవాలే. అందులోనే ఇలా ఆస్తుల కేసులో జైలుకు పోయింది. అయినా పార్టీ మీద ఆమెకే పట్టున్నది.
ఆ పార్టీ ఉండాలా పోవాలా అనేది ప్రజలు డిసైడ్ జైలు చేసుకోవాలి. శిక్ష పడ్డాన్ని తెలిసి కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా బయట రాలేదు. ఆమె దగ్గర జనరల్ నుంచి. సెక్రటరీగా ఆమె బాధ్యతలు ఉన్నది. జనరల్ సెక్రటరీ పార్టీ కాకుండా సంబంధించినటువంటి జయలలిత ఫోటో మీద ఒట్టే జనరల్ ఇచ్చుకున్నది సెక్రటరీ అందరూ. కాకుండా ఆమెకే పట్టున్నది. జయలలిత ఫోటో మీద ఫైనల్. అదే జయలలిత గారి ఫోటో మీద ఒట్టే ఇచ్చుకున్నది ఎక్కడ పోద్దని అది మర్చిపోతండి. అంటే జయలలిత గారి మీద ఉన్న గౌరవం దాంతో వాళ్ళు తరమైన పడవచ్చు. చివరిగా ఎంపీ గారు ఒక విషయం చెప్పండి. నిన్న ఆమె పోతూ పోతూ పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా తన నెఫ్యూని పెట్టింది. సో మరి ఆ జైల్లో ఉండి ఆయనకు సూచన చేసి నడిపిస్తుందా? అట్లా కూడా నడిపిస్తే పార్టీ అట్లా నడుస్తుంది అనుకోవచ్చు. తమిళనాడు రాజకీయాల్లో ఆమె అట్లా చెల్తుందా? ఇప్పుడు వ్యక్తి పూజ అనేది తమిళనాడులో టాప్ నెంబర్ 1. అదే చెప్పారు మొదలు. అందుకొరకు ఇప్పుడు ఆల్రెడీ గత 10 సంవత్సరాలుగా మొత్తం 10-15 సంవత్సరాలు పార్టీ మీద జయలలిత పబ్లిక్ ఫేస్ అయినప్పటికీ ఆర్గనైజేషన్ నడిపిస్తున్నది శశికళ అనేది ఈ ఉదాంతంతో మనకు అర్థమవుతుంది. ఈ చాలామంది ఎమ్మెల్యేలు అక్కడ ఉండటానికి కారణం ఆమె టికెట్ ఇప్పిండొచ్చు, ఫైనాన్స్ చేసి ఉండొచ్చు, విధేయత ఉండొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈరోజు ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎలక్షన్స్ పోయినాక మళ్ళీ ఎలక్షన్ పోవాలంటే ధైర్యం ఎవరికి ధైర్యం లేదు. అది ఏ పార్టీ కానీ ఎవరి కానీ 5 సంవత్సరాల కంటే ఒక్క రోజు కంటే ముందర పోవాలన్నా కూడా ఎప్పుడో ఉద్యమానికి 10 సార్లు మా కేసీఆర్ చేసింది తప్పితే అలాంటి ధైర్యం దేశంలో చేయడానికి ఎవ్వరూ సిద్ధపడరు. ఎందుకంటే ఎన్నికలు అంటే అది ఒక విషమ పరీక్ష, అది ఒక టార్చరు. అందువరకు ఏంటంటే ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది కాబట్టి అది ఏ పార్టీ మాట డిఎంకేలు కానీ ఇటు కాదు కానీ గవర్నర్ పాలన కోరుకోరు, మధ్యాంత ఎన్నికలు కోరుకోరు. ఏ రాయితీ తలగబలుకొట్టుకొని అంతిమంగా ఏదో ఒక గవర్నమెంట్ ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఒకటి డిఎంకి చేసే అవకాశం ఉందని మీరు అన్నారు కదా వెల్ల నాయకులు. మరి ఒకవేళ వస్తే మళ్ళీ ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల చట్టం అవన్నీ ఉంటాయి కదా, అప్పుడు మరి అప్పుడేం పరిస్థితి? స్పీకర్ రాలేదనుకోండి, స్పీకర్ అడ్వైజ్ లీగల్ గా ఎట్లా ఉన్నది అనేది పెద్దలు పార్టీ ఫిరాయింపుల చట్టానికి మన తెలంగాణలో వేదం అయిపోయింది కదా, వేదం లైన్ గీసేసారు కదా, ఇంకేమి ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఎంపీ గారు ఉన్నారు, ఎమ్మెల్యేగా చేసిన పెద్దలు ఉన్నారు, వాళ్ళకి ఎక్కువ అనుభవం ఉంది. ఒకసారి గెలిచిన తర్వాత ఇమ్మీడియట్ ఎన్నికలకు పోవడానికి ఏ ఎమ్మెల్యేకు సిద్ధంగా లేదు, పైసలతో కూడుకున్న వ్యవహారం. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంది? 2 అంశాలు ఉన్నాయి. ప్రజలు యాక్సెప్ట్ చేస్తే, నేను అంటున్న స్టాలిన్ డిఎంకే కూడా ధైర్యం చేస్తుంది అనుకోలేదు, బదనాం అవుతారు కదా, ఎవరన్నా బ్లేమ్ కావడానికి ఎందుకు సిద్ధపడతారు? డమ్మీ గవర్నమెంట్ అన్న ముందు పెట్టి ఒక 6 నెలలో 1 ఇయర్ నడిపించిన తర్వాత వాళ్ళని కూడా కొట్టి మళ్ళీ వీళ్ళు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ డైరెక్ట్గా వీళ్ళు ఇప్పుడు డిఎంకే గవర్నమెంట్ ఫామ్ చేసింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకు మెజారిటీ 30 మంది ఎమ్మెల్యేలు జంప్ అయి చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా ప్రజల నుంచి వ్యతిరేకత రాకపోవచ్చు, కానీ ఒక నైతికంగా వాళ్ళు దెబ్బతినేటటువంటి అవకాశం ఉంటుంది. ఏఐడిఎంకేని చీల్చి మేము దీంట్లో తెచ్చుకున్నారనేటటువంటి ఒక అపవాదం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. దానికి వచ్చినా పర్లేదని కనుక ముందుకు పోతే ఓవర్కమ్ అవుతాం అనుకుంటే అట్లా చేసుకోగలుగుతారు. లేకుంటే వీ కెనాట్ ఎక్స్పెక్ట్. థ్యాంక్ యూ వెల్లనాయక్ గారు, దయాకర్ రెడ్డి గారు, ఆచార్య గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణలో మీ ఎప్పుడు చెప్పినందుకు. చూద్దాం ఈ రోజు రేపట్లో 2 రోజుల్లో దీనికి ఎండ్ కార్డ్ పడే అవకాశం ఉంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది. రేపు నిర్ణయం తీసుకుంటారంటున్నారు, అసెంబ్లీకి సమావేశపరిచేటువంటి అవకాశం ఉందంటున్నారు. చూద్దాం. ఇది వాటి గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు కలుద్దాం. స్టే ట్యూన్.